లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వాసెక్టమీ రివర్స్ సర్జరీలతో మాజీ మావోలకు కొత్త జీవితం. ఇప్పటికే ప్రాథమికంగా 30 మందికి శస్త్రచికిత్స. ఇప్పుడు మా లక్ష్యం కుటుంబంతో కలిసి ప్రశాంత జీవితం అంటున్న మాజీ మావోయిస్టులు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చిన మాజీ మావోయిస్టుల జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సమయంలో బలవంతంగా లేదా సంస్థ నిబంధనల ప్రకారం కుటుంబ నియంత్రణ అంటే వాసెక్టమీ రివర్స్ సర్జరీలు చేయించుకున్న మాజీ కేడర్లకు ఇప్పుడు కుటుంబాన్ని విస్తరించుకునేటువంటి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మావోయిస్టు సంస్థలో పనిచేసే సభ్యులు కుటుంబాన్ని పెంచకూడదనే కఠిన నిబంధన అమల్లో ఉండేది. అడవుల్లో ఉండి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించాల్సినటువంటి ఉండడంతో వివాహం చేసుకున్నటువంటి సభ్యులకు సంతానం కలగకుండా నసబందీ చేయించేవారని మాజీ మావోయిస్టులు వెల్లడించారు. సంస్థలోని వైద్య బృందాలే ఈ శస్త్రచికిత్సలు నిర్వహించేవాళ్ళని చెబుతున్నారని కూడా ఓ యూట్యూబ్ ఛానల్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి అనంతరం సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్న మాజీ మావోయిస్టుల నుంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి కోరిక వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు పరిగణనలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపింది. నసబందీని తిరిగి రద్దు చేసేటువంటి శస్త్రచికిత్సలు సురక్షితంగా నిర్వహించవచ్చని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రాథమికంగా 60 మంది మాజీ మావోయిస్టులను ఎంపిక చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందినటువంటి వైద్యుల బృందాలు జగదల్పూర్ చేరుకొని మహారాణి హాస్పిటల్లో శస్త్రచికిత్సలు ప్రారంభించాయి. తొలి దశలో సుమారు 30 మందికి వాసెక్టమీ రివర్స్ ప్రక్రియ చేపట్టగా మిగిలిన వారికి వచ్చే వారంలో చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్టులు శంకర్, రాజు సలాం తమ అభిప్రాయాలను వెల్లడించారు. మావోయిస్ట్ సంస్థలో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం నసబందీ చేయించుకున్నట్మని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చాక కుటుంబంలతో కలిసి జీవించాలని, పిల్లలను చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడపాలని తమ లక్ష్యమని కూడా తెలిపారు. అయితే మరోవైపు కొంతమంది మాజీ మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లొంగిపోయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు కావడం లేదని వారు ఆరోపిస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ నసబందీ రివర్స్ కార్యక్రమాన్ని మాజీ మావోయిస్టుల పునరావాసంలో కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యతో అడవుల్లో ఆయుధ పోరాటం సాగించినటువంటి మాజీ మావోయిస్టులు ఇప్పుడు కొత్త ఆశలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందుతున్నారు. ఎందుకంటే ఈ రూల్ ఇప్పటి నుంచే కాదు, దళంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అంటే అందులోకి వెళ్ళినటువంటి మావోయిస్టులు కూడా వివాహం తర్వాత అంటే సంతానం కలిగి ఉండకూడదనేటువంటి ఒక కఠిన నిబంధన ఉండేది. ఎందుకంటే పిల్లలు గనక సంతానం గనక కలిగితే ప్రజల పట్ల పోరాటాలు స్ఫూర్తి తగ్గుతాయని, అదేవిధంగా స్వార్థం పెరిగిపోతున్నటువంటి ఒక పార్టీ సిద్ధాంతానికి అనుగణించి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం ఏదైతే నసబందీ ఏదైతే ఉందో అది అత్యంత కఠినమైనటువంటి ఒక నిర్ణయంగా ఉండేది. అలానే అక్కడ ఆ సర్జరీస్ కూడా జరిగిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా చాలామంది అంటే భార్యాభర్తలతో సహా లేటెస్ట్గా లొంగిపోయినటువంటి కొంతమంది మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎవరికైనా అంటే దాదాపు బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళని మాజీ మావోయిస్టులుగానో లేకపోతే ఒక కొత్త రకంగా చూసేటువంటి సమాజం ఒక రకంగా చూస్తూ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఆ మచ్చ అనేది మాయకుండా ఉండాలంటే డెఫినెట్గా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇలాంటంటే వాళ్ళకు కూడా సంతానం కలిగి ఉండి అందరిలాగే అందరి తల్లిదండ్రులాగే వాళ్ళు కూడా పుట్టినటువంటి పిల్లల్ని స్కూల్స్లో జాయించి మంచి చదువులు చదివించి వాళ్ళని కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అలాంటి ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళకి కూడా మళ్ళీ అంటే వాళ్ళని చూసినటువంటి మిగతా ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఎక్కువగా లొంగిపోవడానికి అండ్ జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా కానీ అంటే చాలా వరకు ఇప్పుడున్నటువంటి సొసైటీలో అంటే పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఉన్నత చదువులు చదివించి వాళ్ళని ఒక మంచి ఉద్యోగాలలో స్థిరపరిచే వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకు ఎప్పుడూ కూడా ఒక
దిగులుబాటు అనేది ఉంటుంది. సో అలానే ఇప్పుడు ఏదైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సర్జరీస్ చాలా వరకు జరిగి ఉంటాయి. సో వాళ్ళకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా వరకు అప్డేట్ అయింది. సో అలానే వాసెక్టమీ రివర్స్ ఆపరేషన్స్లో భాగంగా ఇప్పుడు ఏదైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్జరీస్ చేయడం ద్వారా సో మొత్తంగా ఏంటంటే వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా అలానే జీవించవచ్చు అన్నటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే అంటే ఇప్పుడు గుజరాత్ కానీ లేకపోతే ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వైద్య బృందాలు ఇప్పటికే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒక 60 మంది మావోయిస్టులని అందులో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రాథమిక దశలో అంటే ఫస్ట్ స్టేజ్లో దాదాపు ఒక 30 మంది మావోయిస్టులకు అలాంటి ఒక సర్జరీస్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా డెఫినెట్గా సక్సెస్ అయితే మాత్రం ఇంకా లొంగిపోయేటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయుధాన్ని వీడి అడవుల బాట నుంచి వెళ్ళి ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది మొత్తంగా పునరావాస కేంద్రాలుగా కల్పించేటువంటి విధానాలకు ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మాజీ మావోలకు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నారంటే అటు చేసుకోవడానికి పని కల్పించడం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు అన్నీ కూడా ప్రభుత్వాలు కొంత మేరకు చూసుకుంటున్నాయి. బట్ ఇలాంటివి కూడా అంటే మెంటల్గా కొంచెం చాలా వరకు వచ్చినటువంటి మావోయిస్టులకు మెంటల్ సిచ్యువేషన్స్కి కండిషన్స్కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అంటే సంతానం కూడా కలిగి ఉంటే ఏంటంటే ఇక అందరిలో భాగంగానే సమానంగా ఉన్నటువంటి ఆలోచన వాళ్ళ లోపల కూడా వస్తుంది. చూసేటువంటి సమాజం దృష్ట్యా కూడా సమాజానికి కూడా వాళ్ళని ఒక కొత్తలా కాకుండా జస్ట్ వాళ్ళు కూడా సమాజంలో భాగమైనటువంటి ఒక భావనని కల్పించే విధంగా అదొక మంచి కార్యక్రమంగా ఇలాంటి ఒక నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నట్లయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు. దాని తర్వాత ఇది ఇలానే కంటిన్యూ అయితే జనజీవన స్రవంతిలోకి వెళ్ళి ఏం చేస్తారు ఏంటి అని కూడా చాలామంది ఇన్నర్గా ఉన్నటువంటి మావోయిస్టులు కమెంట్స్ చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం కూడా బయటికి వెళ్తే అండ్ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలు ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి లైఫ్నే మనం కూడా లీడ్ చేయొచ్చు అన్నటువంటి సదుద్దేశంతో ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం అయితే చేపడుతుంది. వాళ్ళకు జాబ్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకోవడం కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఇలాంటి అంటే సంతానం లేకుండా వాళ్ళకు మెంటల్ కండిషన్ కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో కూడా ఇప్పుడు సంతానం కూడా కలిగి ఉంటే మాత్రం ఆబ్వియస్గా వాళ్ళకి మేము కూడా ఒక తల్లిదండ్రులు అనేటువంటి భావన కలుగుతుంది. వాళ్ళు కూడా మరీ ఒక్కసారి అంటే ఒకవేళ సమాజంలో ఏదైనా ఎదుర్కొన్నటువంటి తరుణంలో మంచి చెడు ఉన్నప్పుడు చూసినప్పుడు ఇన్ కేస్ ఇలాంటివి చూసినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ఆలోచన కానీ లేకపోతే మళ్ళీ గన్ను పట్టుకునేటువంటి ఆలోచన కానీ లేకుండా చూడడానికి మాత్రం ఇలాంటి ఒక ఆలోచనలు తీసుకురావడం నిజంగా ఒక మంచి ఉద్దేశం అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇది ఇన్ కేసు వచ్చేటువంటి ప్రాథమికంగా జరుగుతున్నటువంటి చర్య. ఇంకా ముందు చాలామందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా వాసెక్టమీ రివర్స్ ఆపరేషన్స్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. సో మొత్తం ఇది మాజీ మావోయిస్టులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు.